కేసులో రోజుకొక ట్విస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక డౌట్‌గానే ఉంది. ఈ మధ్య కాలంలో కొంతమంది బాధితులు మేము అమౌంట్ ఇంత పెట్టాము, అంత పెట్టాము అంటూ కూడా బయటకొచ్చి మాట్లాడినది కూడా మనం చూసాం. అండ్ ఇంకా మంగ్లీకి సంబంధించి కూడా చాలామంది చాలా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. మంగ్లీ అసలు ఈ ఫైనాన్స్ స్కామ్‌లో ఉందా? లేదా? తనను బ్యాన్ చేయాలంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి రీసెంట్‌గా ప్రత్యూష రాథోడ్ బయటకొచ్చి తనతో ఫోన్ కాల్ మాట్లాడించారు ప్రెస్ ముందు. తను ఏం మాట్లాడింది, ఏంటి అనేది మనం క్లియర్‌గా చూసాం. మనతో పాటు లైవ్‌లో ప్రత్యూష రాథోడ్ జాయిన్ అవుతున్నారు. క్లియర్‌గా అసలు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌కి సంబంధించి తనకి ఏం తెలుసు, మంగ్లీతో ఎప్పటి నుంచి తనకి పరిచయం, ఇవన్నీ కూడా క్లియర్‌గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సడన్‌గా మీరు మంగ్లీ విషయంలో ముందుకొచ్చి మాట్లాడారు. చాలా క్లోజ్‌గానే మాట్లాడినట్టు అనిపించింది ఫోన్ కాల్ చూస్తే. ఎప్పటి నుంచి పరిచయం మీకు? యాక్చువల్లీ నేను నా పేరు ప్రత్యూష రాథోడ్. నేను గ్రూప్ 1 యాస్పిరెంట్ యాక్చువల్‌గా. గ్రూప్ 1 విషయంలో ఓకే. స్టూడెంట్స్ విషయంలో మాట్లాడుతూనే ఉంటాను. అయితే ఈరోజు నార్మల్‌గా నేను చాలా మంది బాధితులు నష్టపోయినారు కదా! అసలేంటి? ఎందుకు నష్టపోయారు? అసలిది ఏంటి అన్నట్టు నేను ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళాను. అయితే నాకు మంగ్లీ అక్క నార్మల్‌గా మా గిరిజనులలో అందరికి ఎలా తెలుసో నాకు అట్లాగే తెలుసనమాట. లైక్ అంత ఆఫెన్‌గా నాకేం ఫోను చేస్తూ ఉండరు. నాకు నార్మల్‌గా అక్క తెలుసు. అండ్ నిజం చెప్పాలంటే తను అంటే షీ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. షీ ఈస్ వెరీ ఓకే. గుడ్. వెరీ గుడ్ స్పీకింగ్. నార్మల్‌గా మంచిగానే మాట్లాడతారు. నాతో కూడా మంచిగానే మాట్లాడతారు. ఎవరు ఫోను చేసినా మంచిగానే మాట్లాడతారు. అయితే నాకు అక్క దగ్గర నుంచి మార్చ్ 25 లైక్ అక్క వాస్ వెరీ డిసప్పాయింటెడ్. ఒక స్టేటస్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే నేను అప్పుడు అడిగాను అక్కని, "అక్క ఏమైంది? అంటే అలా ఉండకండి. స్ట్రాంగ్ ఉండండి. ఏం కాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్" అని చెప్పాను. అప్పుడు అక్క నాకు ఫోను చేసి ఏమన్నారంటే, "నాకు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదమ్మా. నా గురించి అసలు ఎవరు అంటే ముందుకొచ్చి కొంచెం ప్రెస్ మీట్ పెట్టండి. నేను సెలబ్రిటీని. సో, నేను బయటకొచ్చి మాట్లాడలేను. మీడియా నన్ను టార్గెట్ చేస్తది. సో, మీరెలా అయినా మాట్లాడండి" అని చెప్పి అక్క చెప్పారు. అప్పుడు కూడా నేను అక్కకి ఏం చెప్పానంటే, "అక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని ఉంటది. ఆ ప్రెస్ క్లబ్‌లో నీ ఫ్యాన్స్ క్లబ్ ఎవరన్నా ఉంటే, లేకపోతే బయట చాలా మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళని పిలిచిన అంటే జనాలను చూపించుకోవాలి, అకామిడేట్ చేసుకోవాలి కాబట్టి, మొబిలైజ్ చేసుకోవడం కష్టం కాబట్టి, అక్క యూ కెన్ ఇనిషియేట్ ఎ ప్రెస్ మీట్" అని చెప్పాను. "ఇఫ్ యూ ఆర్ నాట్ రాంగ్, యూ ప్లీజ్ ఇనిషియేట్ ఎ ప్రెస్ మీట్" అని చెప్పాను. అది నా లాస్ట్ కాల్ అన్నమాట అక్కతో. ఓకే. తర్వాత సడెన్‌గా నిన్నటి వరకు కూడా అక్క నాకేం ఫోను చేయలేదు. టుడే నేను ప్రెస్ మీట్‌లో ఉన్నాను. యాక్చువల్‌గా అక్కడికెళ్ళాక నేను చాలా మంది ఎవరెవరు చనిపోయారు, ఏంటి అసలు ఈ మైక్రో ఫైనాన్స్ గురించి అసలు ఏం జరుగుతుంది అని వెళ్ళాను. ఎందుకంటే నేను ఒక గిరిజన బిడ్డని. నాకు తెలుసు ఎంత కష్టపడితే డబ్బులొస్తాయనేది. ఎంత ఎంత అంటే ఎంత కష్టపడితే ఈరోజు ఇలా ఉంటామని. అండ్ మోర్ ఓవర్ ఈ మంగ్లీ అక్కని కాదు గానీ, మైక్రో ఫైనాన్స్ అనే ఒక కేస్ వల్ల చాలా మంది గిరిజనులు నష్టపోతుంటే, ఇది మా గిరిజన నాయకుల మధ్యలో ఒక డిస్కషన్ కావాలి. ఎలా అంటే ఇప్పుడు నష్టపోయిన బాధితుల పక్షాన నిలబడకుండా చాలా మంది సో కాల్డ్ గిరిజన నాయకులు చెండాలంగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా నచ్చినట్టు బాధితులకు అండగా ఉండకుండా ప్రెస్ మీట్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారనమాట. అది కరెక్ట్ కాదనిపిచ్చింది. ఇప్పుడు నా జాతి అనేది కొంచెం డైవర్షన్‌లో పోతున్నప్పుడు డెఫినిట్‌గా మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు బయటకొచ్చి వాళ్ళని లెట్ మీ ట్రై టు స్పీక్ విత్ దెమ్ అని అనిపిచ్చింది. సో, అట్లాగే నేను బయటకొచ్చి ఆళ్ళతో మాట్లాడడం జరిగింది. సో, అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళినప్పుడు అక్క నాకు ఒక 2, 3 టైమ్స్ ఫోను చేశారు. మరి ఏ విషయం గురించి ఫోను చేశారో నాకు తెలీదు. అక్క వాస్ కాలింగ్ మీ కంటిన్యూయస్‌లీ. సో, అక్క మెసేజ్ చేసినప్పుడు నా పక్కనున్న వాళ్ళు చూసారనమాట. ఎందుకంటే అక్క పేరు నా దాంట్లో సేవ్ అయ్యి ఉంటది. చూసి అప్పుడు "వై యూ నాట్ కాలింగ్? యూ కాల్ వన్స్" అని అంటే నేను చేద్దామా? వద్దా? అని ఆలోచించాను. బట్ స్టిల్ నేను కాల్ చేశాను. అక్క నాతో చాలా, చాలా అంటే చాలా పొలైట్‌గా మాట్లాడుతదండి టు బి వెరీ హానెస్ట్. ఇన్ థాట్ రెస్పెక్ట్ తను నన్ను "నీకు వీళ్ళు తెలుసా? ఎవరో తిరుమలేష్ రెడ్డి అనుకుంటా. నీకు ఈయన తెలుసా?" అని నన్ను అడిగారు అక్క. తెలుసా అని అడిగితే నేను చెప్పాను, "నాకు తెలీదక్క. మీరే ఎమ్మెల్యేస్ మీరు రీసెంట్‌గా చెప్పారు కదా! ఒక ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళానని" ప్రెస్ మీట్‌లో అక్క చెప్పారు. నాకు తెలీదు. నేను ఒక ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళినప్పుడు నాకలా తెలుసు వీళ్ళని అక్క ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు. సో, నేను అదే చెప్పాననమాట. "అక్క మీకే వాళ్ళు తెలిసుంటారు. నాకు తెలీదు. నేను ఒక నార్మల్ సామాన్య కుటుంబం అనమాట. ఆహ్, నేనెందుకు చెప్తాను అక్క. నాకు తెలియదక్క" అని చెప్పాను. సో, అప్పుడే అక్క అలా మాట్లాడుతున్నారు. మాట్లాడాక లైక్ ఒక కాసేపయ్యాక నాకు మళ్ళీ ప్రెస్ మీట్ మొత్తం అయిపోయాక ఎవరో ఒక నంబర్ నుంచి కాలొచ్చింది. తిరుమలేష్ రెడ్డి అని చెప్పి.
అని అన్నారు. మంగ్లీ గారిని నేను ఆల్రెడీ కలిసానండి. ఆ ప్రెస్ మీట్‌లో ఎందుకు నేను తెలీదని చెప్తున్నారు అని అంటున్నారనమాట. ఓకే. సో, ఇంతే అండి జరిగింది. అంటే నాకు తనకు అంటే ఐ డోంట్ నో మచ్ లైక్ నార్మల్‌గా తెలుసు నాకు మేబీ అక్క మేబీ అందరికి ఫోను చేసి నా గురించి మాట్లాడండి, నా గురించి మాట్లాడండి అని ఎలా అడుగుతుందో అలా మేబీ తను నాకు గూడా ఫోను చేసి ఉంటది. బట్ ఐ ప్రిఫర్ టు స్టే ఆన్ ద విక్టిమ్ సైడ్ అండి అంతే. ఓకే. మీరు అంత క్లోజ్ కాదు మంగ్లీకి. లేదండి. నాకంత క్లోజ్ ఏం కాదు. నేను జస్ట్ హానెస్ట్‌లీ పరిచయం. జస్ట్ ఇప్పటి పరిచయం. వరకు ఎప్పుడు నేను ఇప్పటి వరకు గూడా ఎప్పుడు నేను అక్కని కలవలేదండి. నాట్ ఎప్పుడు? ఇప్పటి వరకు ఓకే. సంపత్ నాయక్‌ని మీరు కాంటాక్ట్ చేసారా? సంపత్ నాయకే కాదు. యాక్చువల్‌గా సంపత్ నాయక్ ఏంటంటే నార్మల్‌గా మా గిరిజనులలో ఉస్మానియా యూనివర్సిటీలో సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ రాథోడ్ కానివ్వండి, ఇంకా చాలా మంది ఇప్పుడు బీజేపీలో వర్క్ చేసే మా కళ్యాణ్ నాయక్ కానివ్వండి. సో, ఇలా చాలా మంది ఉన్నారండి. లైక్ కరాటే రాజు నాయక్ అని, శరత్ నాయక్ అని చెప్పి ఇలా చాలా మంది వీళ్ళంతా కమ్యూనిటీలో నోన్ నాయక్స్ అంటారు కదా! అలా అన్నమాట. సో, ఇందాకే ఓకే. సంపత్ గారు కానివ్వండి అందరూ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్‌లో. నేను గూడా అన్నీ చూస్తున్నాను. బాధితులను అక్కడికెళ్ళినప్పుడు నేను డైరెక్ట్‌గా చూసాననమాట. వాళ్ళు చూపిచ్చిన ఫోటోస్ అవన్నీ చూసాను. సో, ఇన్ దట్ రెస్పెక్ట్ ఐ నో సంపత్ గారు. నాకు ఫస్ట్ నుంచే తెలుసు. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మీడియా వాళ్ళు మాట్లాడినందుకు వెళ్ళాను. మీడియా వాళ్ళు దే రిక్వెస్టెడ్ మీ టు గివ్ వాయిస్ ఆన్ దిస్ అండి. సో, ఓకే. ఐ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. సో, వెళ్ళానంతే. ఓకే. అంటే మీడియా ముందుకు మీరు ఏం మాట్లాడదామని వచ్చారు? మంగ్లీ మీకు యాహ్! అంటే కాల్ చేశారు. నా గురించి కొంచెం పాజిటివ్‌గా మాట్లాడండి. ఈ స్కామ్‌కి నాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడండి అని చెప్పేశారు అని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. మీరు మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడదాం అనుకున్నారు? మీడియా ముందు యాహ్! ఇప్పుడు మంగ్లీకి కాల్ చేసి మంగ్లీని కొంచెం లాక్ చేసినట్టుగా అనిపించింది. సో, ఎందుకు చేశారు? వెరీ ఫస్ట్ థింగ్ నేను మంగ్లీ గారికి కాల్ చేయలేదు. మంగ్లీ ఓకే. గారు నాకు 2, 3 సార్లు ఫోను చేస్తే నేను ఫోను ఎత్తలేదు. కాల్ మీ అని కూడా మెసేజ్ చేశారు. నేను కాల్ కూడా ఎత్తాలనుకోలేదు. యాక్చువల్‌గా మంగ్లీ గారు ఫోను చేసినప్పుడు నా ఫోను పక్కనుండే వాళ్ళు చూసి అక్కడ కాల్ మీ మంగ్లీ అక్క కాల్ మీ అని మెసేజ్ వస్తే అప్పుడు నేను చేశాను. మంగ్లీ అక్కకి చేసిన విషయం వాస్తవమే. కానీ అక్క ఫోను ఎత్తినంబడే ఇలా "నీకు వీళ్ళు తెలుసా ప్రత్యూష వాడు అలా" అని ఇలా అన్నది. ఒక వర్డ్ అన్నది ఏదో. సో, ఓకే. ఆ వర్డ్‌ని మీడియా వాళ్ళు దే వర్ యూజింగ్ ఇట్. నేను మీడియా ముందుకి రావడానికి రీజన్ ఏంటి అంటే, నష్టపోయిన వాళ్ళు గూడా బాధితులు మా గిరిజన వాళ్ళే. 80% ఆఫ్ ద పీపుల్ మా గిరిజన వాళ్ళే. నష్టపోయిన వాళ్ళు. సో, నా వెర్షన్ ఏంటంటే, మీరు మంగ్లీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, మనం ఉండాల్సింది బాధితుల పక్షాన. అట్లాంటిది మంగ్లీ గారు ఎందుకు రమావతి మధు మీద కంప్లెయింట్ ఇవ్వలేదు? ఫస్టే వెళ్లి రమావతి మధు అనే పర్సన్ మీద మంగ్లీ గారు కంప్లెయింట్ ఇచ్చి, నా పేరు వాడుకొని చాలా మందితో డబ్బులు వసూలు చేశాడంట అని కంప్లెయింట్ ఇవ్వాల్సింది. లేకపోతే నష్టపోయిన బాధితులని కనీసం ఒక 10 మందినైనా కలిసే ప్రయత్నం చేసుంటే బావుండేది కదా! మంగ్లీ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు తప్పు చేయలేదని మీరు మీడియా ముందు ఎంత గింజుకున్నా ఏం లాభం చెప్పండి? బాధితులు ఏమంటున్నారు? మంగ్లీ గారి పేరు నమ్మే మేము అంటే మంగ్లీ గారిని వాళ్ళెంత నమ్మింటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసుంటారు. సో, దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండి. నేను ఇప్పుడు గూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి. నాకెటువంటి సంబంధం లేదని మీరు వాళ్ళకెందుకు సంజేషి చెప్పుకోలేకపోతున్నారు? మీరెందుకు రమావత్ మధు మీద కంప్లెయింట్ ఇవ్వలేదు? ఆహ్, అసలు అసలు దీనికి సంబంధం లేని ఎవరో శ్రీముఖి అనే ఒక పేరుని కూడా ఇందులో వాడారు మీరు. ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు మంగ్లీ గారు శ్రీముఖి అనే పేరుని వాడారు. శ్రీముఖి ఎవరో గాదండి. తను గూడా మా గిరిజన బిడ్డే. కానీ తన పనేదో తను చేసుకుంటూ పోతుంది. అది మీరు నా చెల్లెల్ని, నా తమ్ముడిని ఎందుకు లాగుతున్నారు అని 10 సార్లు చెప్తున్నారు మీడియా ముందు. మరి మీ చెల్లెల పేరు ఇంద్రావతి చౌహాన్ అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అంటే మీ చెల్లెలు ఒక ఆడపిల్ల. మీ చెల్లెలా ఆడపిల్ల అలా శ్రీముఖి గారు గూడా ఆడపిల్లే కదా! ఎందుకు అంటే ఎవరో అని వై యూ బ్రింగింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అనేది నా క్వెషన్ అండి అంతే. ఓకే. రైట్. సో నేను సంపత్ నాయక్ అక్కడికెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పండి. సంపత్ నాయక్ కాల్ తీసుకున్న తర్వాత తను కాల్ కట్ చేశారు. ఏం మాట్లాడలేదు. అవునండి. యాక్చువల్‌గా సంపత్ నాయక్ వెర్షన్ ఏంటంటే, సంపత్ ఫోను చేసి, "హలో అమ్మా మంగ్లీ నేను సంపత్ అన్నని" అని అన్నారు. మా ఓకే. భాషలో సంపత్ భియాని అని అన్నారు. హ్మ్. హ్మ్. ఐ థింక్ సంపత్ గారు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, మంగ్లీ అక్క కాల్ చేసినప్పుడే, "అన్నా నా తప్పు లేదన్నా. నేను చేయలేదన్నా. నాకు దీనికి సంబంధం లేదన్నా" మీరు మాట్లాడాల్సింది కదా! ఇప్పుడు సంపత్ నాయక్ మంగ్లీ అక్కకి తెలీదా అంటే తెలుసు. ఓకే. మంగ్లీ అక్క సంపత్ నాయక్ గారికి కూడా కాల్ చేశారు.
మాట్లాడాల్సింది కదా అనేది అంతే అండి. వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఒక మనకు ఇప్పుడు మీరు ఒక గిరిజన బిడ్డ. అంటే మంగ్లీ అక్క ఒక గిరిజన బిడ్డ. నేను ఒక గిరిజన బిడ్డే. రేపొద్దున ఆ ప్లేస్‌లో నేను గూడా ఉంటానేమో చెప్పలేము. సో, మంగ్లీ అక్కని మేమేం ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు మంగ్లీ అక్క వుడ్ హావ్ స్పోక్ విత్ సంపత్ నాయక్. "అన్నా నా తప్పేం లేదన్నా. నేను కావాలని చేయలేదు. నన్ను ఇలా ఇరికిస్తున్నారని" చెప్పుంటే ఇంకా బావుండేది కదా! ఎందుకు మీరు ఓకే. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఫోన్ ఎందుకు కట్ చేశారు అని. కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేశారా ఇప్పటి వరకు? ఎందుకంటే ఇప్పుడు మీరు మీడియా ముందు తనతో కాల్ చేయలేదు. మాట్లాడారని తెలిసిన తర్వాత మీకు ఎటువంటి మెసేజ్ గాని, కాల్ గాని ఏం ఆ! చేయలేదా? ఏమో మరి ఏదో మెసేజ్ అయితే చేసి డిలీట్ చేసేసారు. తర్వాత కాల్ అయితే నాకు ఓకే. చేయలేదు. ఓకే. అసలు మెసేజ్ ఎందుకు పెట్టి చే డిలీట్ చేశారు. అహా! కానీ ఎందుకు అక్కడున్నప్పుడే ఎందుకు చేశారో నాకస్సలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఆహ్, అసలు ఫస్ట్ థింగ్ నిన్నటి వరకు కూడా నాకు అక్క చెల్లదు. ఎప్పుడో 25థ్ మార్చ్ మేము రోజు అంటే చేశారు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కూడా నాకు తెలీదు తెలీదు అంటుంటే ఎందుకురా అన్ని సార్లు తెలీదు తెలీదు అంటున్నావు అని కూడా అనడం జరిగింది. సో ఎమ్మెల్యేకి అహా! సంబంధించి ఎవరో లేదక్క. పొలిటికల్ లీడర్ కూడా యాహ్! నేను ఏమన్నానంటే, "ఓకే అక్క, ఓకే అక్క" అనన్నాను. "నాకు తెలియదక్క, తెలియదక్క" అనన్నాను. "ఎందుకురా అన్ని సార్లు తెలియదు, తెలియదు అని అంటున్నావు. అహా! అక్క అని గూడా అనట్లేదేంటి" అని అన్నారు. మీరందరూ విన్నారు నేను అక్క అనే అంటున్నాను. నాకు నిజంగానే తెలియదండి. అసలు మీరు కావాలంటే బట్ అంటే అదెవరో అంటే మంగ్లీ మీతో మాట్లాడిన విధానం చూస్తే మీరు కొంచెం క్లోజ్ గానే ఫ్రెండ్స్ లానే అనిపిస్తా ఉంది కదా! బేసికల్‌గా మంగ్లీ అక్క నాతోనే కాదండి. ఇప్పుడు కొత్త వాళ్ళు నా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఫోను చేసినా తను అలానే రెస్పాండ్ అవుతారు. తను అలానే ఓకే. మాట్లాడతారు. ఎందుకంటే నేను మంగ్లీ గారికి ఇదివరకు ఒక 2, 3 సార్లు నార్మల్‌గా నేను క్యాజువల్‌గా తనతో మాట్లాడిన విషయం నార్మలే. ఎందుకంటే నేను 25థ్ మార్చ్ రోజు గూడా నేను అడిగి కనుక్కున్నా. "అక్క ఏంటి? ఏం జరిగింది? ఏంటి?" అంటే, "లేదురా నేను ఒక సెలబ్రిటీని. నేను బయటికి రాలేను. బయటకొచ్చి నేను మాట్లాడలేను" అని మంగ్లీ అక్క చెప్పారు. నేను ఇప్పుడు గూడా మంగ్లీ అక్కని ఏమంటున్నా అంటే, నేను మంగ్లీ అక్కకు ఒకటే చెప్తున్నాను. మీరు బాధితుల దగ్గరకొచ్చి మాట్లాడండి. వాళ్ళు కూడా మన గిరిజనులే. 80% పీపుల్ గిరిజనులే. మీరు రమావత్ మధు అంటే నాకెవరో తెలియదు, ఎవరో తెలియదు. నా తమ్ముడికి తెలుసేమో, నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో అని మీరే అంటున్నారు. మీరే అనని మీరే రీసెంట్‌లీ అక్క బర్త్‌డే అప్పుడు కూడా ఇప్పుడు మీరిందాక అడిగారన్నా, నీకు నిజంగా మంగ్లీ తెలీదా అని చెప్పి, మీరు ఫ్రెండ్స్ లాగా హ్మ్. ఉన్నారని చెప్పి. తెలిసుంటే మంగ్లీ అక్క నన్ను కూడా ఆమె బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేసేవాళ్ళు కదా!